ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. సార్ సురేష్ గారు, మనం ప్రతిరోజు ఈ వెస్ట్ ఏషియా వారికి సంబంధించి మాట్లాడుతున్నాము. ఈరోజు గత 24 గంటల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఏదైనా పాజిటివ్గా ఏదైనా ముందరికి వెళ్తుందా వారు ఆగిపోయే దిశగా? ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మనకి ఇవాళ ట్రంప్ 5 రోజులు గడుపిచ్చారు. ఆ రోజు ఈరోజు ఆపేస్తాం 5 రోజులు అని చెప్పి మండే రోజు చెప్పారు. అంటే మనకు ట్యూస్డే రోజు, మనకు సాటర్డే కాగానే వాళ్ళకి ఫ్రైడే అవుతుంది. ఈ డెడ్ లైన్ అయిపోతుంది అప్పుడు దాకా. దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది అందరి మైండ్లో ఉన్న ఒక ప్రశ్న అన్నమాట. ఇప్పుడు నడుస్తున్న చర్చల్లో అమెరికా 15 పాయింట్లు పెట్టారు. అది పాకిస్తాన్కి ఇచ్చారు. పాకిస్తాన్ వెళ్ళి అది ఇరాన్కి ఇచ్చారు. ఇరాన్ తీసుకొని దాంట్లో చెత్తకుండలో పడేస్తారు అంతే. మేము దాన్ని పట్టించుకోమని చెప్పారు. మా డిమాండ్లు ఉంది 5 డిమాండ్లు తీసుకెళ్ళమని చెప్పారు. తో పాకిస్తాన్ ఒక పోస్ట్ ఆఫీస్ కొరియర్ బాయ్ జాబ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ. నెగోసియేషన్స్ ఏం నడవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ చాలా క్లియర్గా చెప్పారు, మేము ఎవరితో నెగోషియేట్ చేయట్లేదు, మేము మాట్లాడుతున్నాం, ట్రంప్తోనే మాట్లాడుకుంటున్నాడు, ఇంకెవరితో మాట్లాడలేదు. ట్రంప్ ఏమో నేను మాట్లాడుతున్నాను సీనియర్ అఫీషియల్ అది ఇది అన్నారు. సీనియర్ అఫీషియల్ ఎవరు మాట్లాడలేదు. వాళ్ళే అన్నారు, స్పీకర్ పార్లమెంట్ డినై చేశారు వాళ్ళ పార్లమెంట్లో, మేము ఎవరితో మాట్లాడలేదని చెప్పి. ఈ పరిస్థితుల్లో ఏం జరగబోతుంది అనేది అందరికీ ఇప్పుడు చాలా మటుకు టెన్షన్గా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్న దీని ఇంపాక్ట్ ఇప్పుడు 4 వారాలు అయిపోతాయి ఎల్లుండికి 28. ఈ 4 వారాల తర్వాత 5వ వారం దిగేటప్పుడు ఇంకేమైనా మార్పులు వస్తుందా, ఇంకేమైనా యుద్ధం ఇంకా ముందుకు వెళ్తుందా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. అందరికీ యుద్ధం ఆపాలని ఉంది, కానీ వాళ్ళ టర్మ్స్ మీద ఆపుతామంటున్నారు. అమెరికా ఏమన్నారంటే వాళ్ళ 15 పాయింట్స్లో మనం కొన్ని పాయింట్స్ తీసుకున్నాం, అన్నీ తీసుకోక్కర్లేదు. వాళ్ళు అన్నారు ఫస్ట్ యురేనియం గురించి. యురేనియం మీ న్యూక్లియర్ వెపన్ మీరు ప్రొడ్యూస్ చేయకూడదు, దానికోసం కావాల్సిన చర్యలు తీసుకోవాలి. సో దాంట్లో బేసిక్లీ అంటే మీరు లో గ్రేడ్ యురేనియం పెట్టుకోవచ్చు మీ పవర్ ప్లాంట్ కోసం. హై అండ్ యురేనియం మీరు ప్యూరిఫికేషన్ చేసి పెట్టింది అది హ్యాండ్ ఓవర్ చేయాలి ఎవరికి. అంటే ఎన్రిచ్మెంట్ పెంచకూడదు అండ్ పెంచింది కానీ కూడా ఎక్కడ ఉంది అది తీసుకొచ్చి ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేయాలి. డీటెయిల్ దీంట్లో లేదు, ఒట్టి చెప్పారు అంతే. దాని డీటెయిల్ మళ్ళీ తర్వాత ఫ్లెష్ అవుట్ చేస్తారు, కానీ ఇప్పుడైతే లేదు. రెండవది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గురించి మాట్లాడారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్గా ఉంచుకోవాలి, కావాలంటే అప్పుడు చెప్పినట్లనే యుఎస్ వాళ్ళు దానికి సహాయం చేస్తారు, పెట్రోలింగ్ అది ఇది కావాలంటే. మూడవది ఏంటంటే వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్స్ మనం చూసాం, ఇరాన్ ఇజ్రాయెల్ని కొడుతున్నప్పుడు కానీ ముందు నుంచి చేస్తున్నారు. దాని తర్వాత డీగో గార్షియా మీద కొట్టారు. అది కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల మీద కొట్టారు. అది ఆపాలి, ప్రొడక్షన్ ఆపేసేయాలని చెప్పారు. ఓకే. నాలుగోది డ్రోన్స్, అది కూడా ప్రొడక్షన్ ఆపేసి క్లోజ్ చేసేసేయాలని చెప్పారు. ఇట్లాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి, వెళ్తుంది పాయింట్స్, కానీ మెయిన్గా ఇది ఉందన్నమాట. రెజీమ్ చేంజ్ గురించి ఒక మాట అనట్లేదు. రెజీమ్ మార్చాలి, గవర్నమెంట్ మారాలి, లేకుంటే కొత్త వాళ్ళది అదే అక్కడి నుంచి మొదలైంది కదా, కానీ ఇప్పుడు ఏం లేదు అది. ఇన్ఫాక్ట్ దాని గురించి మాట్లాడుతూ మొన్న మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు అన్నారు, మీరు ఎవరితోనూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కంట్రోల్ చేస్తారంటే నేను అన్నారు. తర్వాత అన్నారు నేను ఇంకా అక్కడ అయ్యతోలా ఉంటారు చూడు ఆయన, మేమిద్దరు కంట్రోల్ చేస్తాం అన్నారు. అంటే మీరు అంగీకరించారు అయ్యతోలా ఉంటారు, వాళ్ళ గవర్నమెంట్ ఎక్కడ వెళ్ళట్లేదని చెప్పి. సో ట్రంప్ ది ఫస్ట్ ఆబ్జెక్టివ్, ఆయన మీకు గుర్తుంటుంది ఈ యుద్ధం మొదలయ్యే ముందే ఆయన అక్కడున్న ప్రజల దగ్గర చెప్పారు, మీరు అందరు రోడ్డు మీదకి రండి, వచ్చి ప్రొటెస్ట్ చేయండి, మేము వస్తున్నాం, హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు. పాపం ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారు, ధర్నా అక్కడ ప్రొటెస్ట్ చేశారు, వాళ్ళ మీద కాల్పులు జరిపారు వాళ్ళు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్. కొంతమంది అంటారు 10,000 అంటున్నారు, కొంతమంది 15,000 మంది అంటున్నారు, చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ స్టెప్ అనేది అమెరికాకి భయం వేస్తుంది ఏం చేయాలనేది. ఇరాన్లో ఏదైనా మార్పు తీసుకురావాలంటే పవన్ గారు, ఇట్ హ్యాస్ టు బీ త్రూ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు వీళ్ళు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే వాళ్ళ ఆర్మీని దించాలి. ఇప్పుడు దాకా మీరు ఎయిర్ నుంచి కొట్టారు, నేవీ వాడుకున్నారు, అన్నీ చేశారు, కానీ మీకు యాక్చువల్ మార్పు ఏమైనా తీసుకురావాలంటే ఇరాన్లోనే ఆర్మీని దింపాల్సి వస్తుంది. అది అంత ఈజీ కాదు, ఈజీ అని కాదు, చాలా డేంజరస్. 2-3 ఆప్షన్ చూద్దాం. ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లియర్ చేయడం. అమెరికా దీనికన్నా ముందు కూడా అన్నారు నేటో వాళ్ళు రావాలి, సౌత్ కొరియా రావాలి, జపాన్ రావాలి, అదేం చెప్పారు, ఎవరు రాలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడలేదు దాని గురించి అసలు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గురించి ఇరాన్ ఏదో ఆఫర్ ఇచ్చారని చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఇరాన్ ఫారిన్ మినిస్టర్ ఏమంటున్నారంటే
మేమిచ్చిన ఆఫర్‌లో ఇండియా, చైనా, పాకిస్తాన్, రష్యా కొన్ని అట్లాంటి దేశాలున్నాయి. వాళ్ళు మాకు ఫ్రెండ్లీ. వాళ్ళ షిప్స్ ఎళ్ళొచ్చు. ఇరాన్ అడిగిన ఇంకొక మేజర్ ఒక వాళ్ళ కండిషన్‌లో 5 కండిషన్‌లో ఒకటి డిమాండ్స్ ఆ! డిమాండ్స్ డిమాండ్స్ వాళ్ళ డిమాండ్స్‌లో ఒకటి వాళ్ళ మీద జరిగిన దాడిలో జరిగిన నష్టాన్ని అమెరికా చెల్లించాలి. అవును. అమెరికా బాంబేశారు. ఇజ్రాయెల్ బాంబేశారు. ఇప్పుడు ఇరాన్ ఏమంటే మీరు బాంబేశారు కదా కరెక్టే. ఉమ్. మా బిల్డింగ్‌లు కూలిపోయినాయి. మాది పోయినాయి, ఇది పోయినాయి. దీనికి డబ్బులు కట్టండి. అమెరికా అసలు అంగీకరించదు. సో ఉమ్. వీళ్ళేమంటున్నారంటే మీరు అది ఇంకేమేమి ఉన్నాయి ఇరాన్వి? ఏది ఇరాన్ డిమాండ్స్ ఇంకేమేమి ఇదే ఉన్నాయి? మెయిన్ డిమాండ్. మెయిన్ డిమాండ్స్ ఈ 4, 5 ఉన్నాయి అంతే. హర్ముజ్ మీద కూడా వాళ్ళు అదే అక్కడికి వస్తున్నాను. సో హార్మూజ్కి వచ్చినప్పుడు అవి ఏంటంటే మీరు పని చేయండి. మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము పని చేస్తాం. హార్మూజ్ మీద ఒక టోల్ పెట్టేస్తాం మేము. ఉమ్. ఏ షిప్ అక్కడి నుంచి వెళ్తుందో మాకు డబ్బులు కట్టాల్సింది. డబ్బులు కట్టకుండా అక్కడి నుంచి వెళ్ళలేము మేము. ఉమ్. సో బ్యాక్ టు స్క్వేర్ వన్ అగైన్. ఎక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడికి వచ్చాం మనం తిరిగి మళ్ళీ. సో అది జరగదు. సో వీళ్ళు పెట్టిన కండిషన్ వాళ్ళకి లేదు, వాళ్ళు పెట్టిన కండిషన్ వీళ్ళకి లేదు. పవన్ గారు ఈ నెగోసియేషన్స్ అనేది కొత్తది కాదు. యుఎస్ ఇరాన్ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. 47 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఒక ఎంబసీ రిలేషన్షిప్ లేకున్నా కానీ ఉమ్. వాళ్ళు మాట్లాడుతున్నారు రెగ్యులర్గా. ఇది చెప్తుంటాడు ట్రంప్ రిలీజియస్ లీడర్స్ ఖమేనీ వీళ్ళందరూ అల్ట్రా ఆర్థడాక్స్ వీళ్ళందరూ మర్డరర్స్ అది ఇది అంటాడు ట్రంప్. కానీ వీళ్ళు ప్రతి ప్రెసిడెంట్ మీకు గుర్తుంటుంది ఒబామా టైంలో ఒక ఒప్పందం కూడా చేశారు వీళ్ళు అవును. యురేనియం గురించి వాళ్ళ ప్రొడక్షన్ గురించి. మళ్ళీ పక్కకు పెట్టేశారు కదా. అది ట్రంప్ వచ్చిన చింపి పడేశాడు పక్కన. ఉమ్. ఇన్ఫ్యాక్ట్ ఆ ఒప్పందం చేసిన తర్వాత ఇరాన్కి డబ్బులు కూడా ఇచ్చారు ఒబామా. అది పెద్ద ఇష్యూ చేశారు ట్రంప్. ఉమ్. చూడండి అమెరికన్ ట్యాక్స్ పేయర్ డబ్బులు తీసుకొని ఒబామా ఇరాన్కి ఇచ్చిండ్రు అని చెప్పి. యాక్చువల్లీ ఇరాన్ డబ్బులు వాళ్ళు కొన్ని బయట ఉన్న బ్యాంక్స్లో పెట్టుకున్న డబ్బులు అది. ఆ డబ్బుల్ని వీళ్ళు సీజ్ చేసుకొని తర్వాత ఈ ఒప్పందం చేసిన తర్వాత రిలీజ్ చేశారు. ఉమ్. సో అమెరికన్ ట్యాక్స్ పేయర్ డబ్బులు కాదు. అక్కడ కూడా ట్రంప్ అబద్ధాలు చెప్పాడు. ఓ. సో ఈ కండిషన్లో ఇప్పుడు జరిగేది ఏమంటారు ఈ టోల్ ట్యాక్స్ ఒకటి అమెరికా అస్సలు అంగీకరించదు. అమెరికన్ షిప్స్ ఎక్కువ రాదు అక్కడ. ఉమ్. అక్కడ వెళ్ళే మోస్ట్లీ ఏషియన్ షిప్స్ ఉంటుంది, చైనీస్ ఉంటుంది, రష్యన్ ఉంటుంది. ఉమ్. అది కాకుండా యూరోప్ వైపు వెళ్ళే షిప్లు కూడా ఉంటుంది. అమెరికాకి అక్కడ పనేం లేదు యాక్చువల్లీ ఎక్కువ. దానికోసం మొన్న కోపం వచ్చినప్పుడు ఆయన అన్నారు మీకు గుర్తుంటుంది నాకేం పోయింది నేనేం చేయాలి ఇక్కడ, నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఏం లేదు, ఇదంతా మీకే కదా, ఉమ్. యూరోప్ కోసం చేస్తున్నాను, ఏషియా కోసం చేస్తున్నాను, నా కోసం ఏమో నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ అంటే వాళ్ళు సపోర్ట్ చేయను అన్నప్పుడు చేయనప్పుడు. ఉమ్. సో ఆయన ఒక మెర్క్యూరియల్ క్యారెక్టర్. ఆయన ఒక్క నిమిషం ఒక మాట అంటాడు, ఇంకో నిమిషం ఇంకో మాట అంటాడు. మనం ఎప్పుడు చెప్తుంటాం చూడండి, ఒక రోజు పెళ్ళి తెల్లదంటాడు, మళ్ళీ నల్లదంటాడు. అవును. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ పెట్టడం అనేది చాలా క్రూషియల్. ఉమ్. అమెరికా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక యుద్ధ ప్రిపేర్డ్నెస్ అని చెప్పొచ్చు. ఒక వైపు నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఒక యుద్ధం కోసం. ఉమ్. ఈ నెగోసియేషన్స్ నడుస్తుందో నడవట్లేదో అది సెపరేట్. కానీ వాళ్ళు ఇరాన్ మీద ప్రెషర్ పెట్టడానికి వాళ్ళు ఫస్ట్ ఐఎన్ఎస్ ట్రిపోలి అని చెప్పి వాళ్ళ షిప్ తీసుకొచ్చారు. అది ఇక్కడ ఇండోనేషియా దగ్గర మలేషియా దగ్గర ఎక్కడో ఉండేది. అక్కడి నుంచి దాన్ని తెప్పించుకున్నారు. దాంట్లో 3000 మంది మెరీన్స్ ఉన్నారు, యుఎస్ మెరీన్స్ ఉమ్. సోల్జర్సే వాళ్ళు. కానీ వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తారు. అంటే వాళ్ళు యుద్ధం అనేది టిపికల్ కాకుండా మీరు ఏమైనా ట్రాఫిక్ లైట్ మ్యాన్ చేయమంటే అది కూడా వాళ్ళు చేస్తారు. ట్రాఫిక్ లైట్లో ట్రాఫిక్ పోలీస్ గారు ఉంటారు. లేదు మీరు వాళ్ళ ఒక ఎయిర్పోర్ట్ రన్వేది ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మెయింటైన్ చేయండి, అది కూడా చేస్తారు. వాళ్ళ అక్కడ స్కిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. 3000 మంది వస్తున్నారు. ఇంకొక షిప్ బయలుదేరింది కానీ అది ఇంకా 2 వారాలు తీసుకుంటుంది రావడానికి. అంటే మీరు 2 వారాల తర్వాత వచ్చే షిప్ని ఆర్డర్ చేస్తారంటే మీకు ఒక ఆల్రెడీ ఐడియా ఉంది ఈ యుద్ధం అక్కడ దాకా గుంజుకొని వెళ్తుందని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ 3000 మందిని ఎక్కడ వాడుకుంటారో తెలియదు. ఇంకోటి వీళ్ళది 82nd ఎయిర్బోర్న్ ఒక రెజిమెంట్ ఉంది ఒకటి. వాళ్ళు పారాట్రూపర్స్ అంటే వాళ్ళని స్పెషల్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తారు. ఇప్పుడు దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన వెనిజువేలాలో జరిగినట్ల ఆపరేషన్, దానికన్నా ముందు సద్దాం హుస్సేన్ వ్యతిరేకంగా వాడిన ఆపరేషన్, ఇట్లాంటి చాలా ఆపరేషన్ ఉంటాయి. స్పెషల్ వాళ్ళు వచ్చి రిజర్వ్డ్ పోలీస్ లేదు వాళ్ళు వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోతారు. అటాక్ చేసి క్యాప్చర్ చేసి ఏం చేయాలో చేసి దే విల్ మెల్ట్ అవే. దాని తర్వాత రెగ్యులర్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. వాళ్ళ కమాండో ఫోర్స్ లాగా స్పెషల్ ఆపరేషన్. వాళ్ళు పారాడ్రాప్ చేయొచ్చు, మీరు వాళ్ళని బోట్లో తీసుకెళ్ళచ్చు, వాళ్ళు అన్ని దాంట్లో వాళ్ళు దే ఆర్ హైలీ టాలెంట్, వెరీ పని వాళ్ళది. వాళ్ళు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాగా. సో వాళ్ళని కూడా పిలిపించుకున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ పెడతారు, వాళ్ళని పాసిబ్లీ ఖతార్లో ఉన్న అలోయిద్ బేస్ ఉన్నాయి అక్కడ పెడతారు. అదే ప్రమాదంగా ఉంది కదా ఇప్పుడు ఖతార్. సో అక్కడ ఇచ్చి అక్కడ అటాక్ ఏం జరగలేదు. లాస్ట్
డీసాలినేషన్ 10 డేస్ నుంచి 10 రోజుల నుంచి ఖత్తర్ మీద ఎక్కువ దాడులు జరగలేదు. ఆ రోజు లాస్ట్ వాళ్ళ మొదట్లో జరిగింది. మొదట్లో కూడా కాదు, మన గ్యాస్ ఫీల్డ్ కొట్టిన తర్వాత వీళ్ళేం చేయలేదు ఇంకా ఖత్తర్ మీద. అటువైపు సౌదీ అరేబియా మీద దాడి చేస్తున్నారు, కానీ ఇవాళ అబుదాబీలో చేసి 2 చనిపోయారు అక్కడ. అంటే మిసైల్ పార్ట్స్ పడిపోయిందంట కింద. మనకి ఎక్కువ వచ్చేది ఖతార్ నుంచే కదా. ఖతార్ అది గ్యాస్ ఎల్ఎన్జి. అది మనకు ఆయిల్ వచ్చేది సౌదీ అరేబియా నుంచి, ఇరాన్ నుంచి కూడా తీసుకుంటుండే ముందు, మళ్ళీ సౌదీ అరేబియా ఇప్పుడు. కానీ మన చాలా సంవత్సరాల నుంచి మన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో మనం తీసుకొస్తున్న ప్రొడ్యూస్ చాలా తగ్గించేసాం మనం. అంటే మనం బయట నుంచి తెప్పించుకుంటున్నప్పుడు మిగతా చోట్ల నుంచి తెచ్చుకుని కంపేర్ చేస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో మనం చాలా తగ్గించుకున్నాం అనమాట. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి మిడిల్ ఈస్ట్ టెన్షన్, మనకి ఎప్పుడు తెలుసు ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఉంటుంది, ఎందుకు లేనిపోయిన గొడవ అని చెప్పి మనం స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ అనమాట. గల్ఫ్ నుంచి ఎక్కువ వస్తుంది అంటారు కదా మనకి. గల్ఫ్ నుంచి వస్తుంది, కానీ గల్ఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి రావాలని లేదు కదా, మిగతా చోటు నుంచి కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా నుంచి చెప్తున్నాను మీకు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ 61% ఉండే ముందు. అంటే మనం టోటల్ ప్రొడ్యూస్ మనం తెప్పించుకుంటే 61% మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తెప్పించుకుంటుండే. ఎప్పుడు ఇది 2020లో. ఓకే, 61%. 75% ఏమో మనం మిగతా డానిష్ సూయజ్ కెనాల్ నుంచి తెచ్చుకుంటాం. ఆ రూట్ నుంచి అటువైపు స్ట్రెయిట్ హార్మూజ్ నుంచి 61%, డానిష్ స్ట్రేట్స్ నుంచి ఇంకొక 3-4%, అట్లనే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే మొత్తం తిరిగి వస్తుంది ఆఫ్రికా నుంచి. దట్ వాజ్ అరౌండ్ 27%. ఇప్పుడు మనం 2025కి వచ్చేటప్పుడు ఈ 61% మనం గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ నుంచి తెచ్చుకుంటున్న గ్యాస్ కానీ ఆయిల్ కానీ తగ్గి ఇప్పుడు 33% అయిపోయింది. మోర్ దెన్ హాఫ్ వీ హ్యావ్ రెడ్యూస్డ్. అది మంచిగా మూవ్, ఎందుకంటే ఎప్పటి నుంచో మనం గెస్ట్ చేస్తున్న ఇక్కడ గొడవ జరగవచ్చు, ఏదైనా కావచ్చు. సరే, ఎక్కడ పెరిగిందంటే మనం చాలా మటుకు సూయజ్ కెనాల్ నుంచి తెచ్చుకుంటున్నాం. సూయజ్ కెనాల్ ముందు 7% ఉండే, 8% పెట్టుకోండి. చాలా లాంగ్ అది. 2020 కాదు, సూయజ్ కెనాల్ కెన్ స్టిల్ మేక్ ఇట్, బికాస్ మొత్తం తిరిగి రావాల్సి అక్కర్లేదు. యూ హావ్ టు కమ్ త్రూ ఆఫ్రికా, కేప్ ఆఫ్ గుడ్ హోప్, దిస్ కటింగ్ త్రూ లైక్ దిస్ అన్నమాట. కానీ దాంట్లో సూపర్ ట్యాంకర్స్ ఎక్కువ వాడలేము, అదొక ప్రాబ్లం ఉంది. డెప్త్ చాలా తక్కువ, 20 మీటర్లు ఉన్నాయి. సూయజ్ కెనాల్ ఒకటి ఇంజనీరింగ్ మార్వెల్, అది మీకు తెలుసు కదా. హైట్ షిప్స్ ది హైట్ పెంచాల్సి వస్తుంది, నీళ్ళ హైట్ పెంచి అది దెన్ ఇట్ ఈస్ లెట్ ఇన్ టు ద సీ అనమాట. ఎందుకు ఈ 2 సీలు 2 డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి ఓషన్స్. 7% ఉన్న సూయజ్ కెనాల్ ఇప్పుడు 30% మనం అక్కడి నుంచి తెప్పించుకుంటాం. అక్కడ ప్రాబ్లం ఏం లేదు మనకి సూయజ్ కెనాల్ నుంచి తెప్పించుకోవడానికి. అదే టైంలో మనం చూస్తే డానిష్ స్ట్రేట్స్ నుంచి అక్కడి నుంచి డెయిన్స్ ఆ పైట్ నుంచి తీసుకొస్తున్నాం డెన్మార్క్. అది విచ్ వాస్ నథింగ్, అబ్సల్యూట్లీ జీరో ఉన్నది, ఇప్పుడు 18% అయిపోయింది. అంటే వెనిజులా నుంచి వచ్చేది అది. డానిష్ స్ట్రేట్స్ ఇక్కడ ఇటువైపు నుంచి కూడా, యూరోప్ వైపు నుంచి కూడా వస్తుంది. సో మనం ఏం చేసామంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం డీరిస్కింగ్ చేసాం దీన్ని అంతా అనమాట. ఈవెన్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పాను చూడండి, సూయజ్ కెనాల్ ఇంక్రీజ్ అయినప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ తగ్గిపోతుంది. అది 27% ఉన్నది, ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గి 13%కి వచ్చేస్తుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను పవన్ గారు, ఎప్పుడైనా మన కంట్రీ స్ట్రాటజీ డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఆలోచించాను. నేను చెప్పేది ఫిగర్స్ 2020 నుంచి 2026లో ఆలోచన. 6 సంవత్సరాల్లో మనం మోర్ దాన్ హాఫ్ కట్ డౌన్ చేసాం గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ నుంచి. అంటే క్రైసిస్ వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచో, ఎందుకంటే మనకు తెలుసు దీనికన్నా ముందు సద్దాం హుస్సేన్ అండ్ ఇరాన్ కొట్టుకున్నప్పుడు, ఇరాక్ 10 year వార్లో 9 సంవత్సరాలు చెప్పొచ్చు, ఆ వార్లో కూడా ఇదే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇంపాక్ట్ అయింది. అప్పుడే కదా మన వైజాగ్ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం. చాలా మటుకు మన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ట్యాంకర్ వార్ జరిగింది. అప్పుడే ఒక అంచనా వచ్చి ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ. ఇప్పుడు మన అదే 61% అంటే మన మీద ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఆలోచించండి. అది ప్రాబ్లం ఎవరికి జరిగింది? ఇండోనేషియా, శ్రీలంక, పాకిస్తాన్, ఇట్లాంటి దేశాల్లో. ఇప్పుడు పాకిస్తాన్లో 4-day వీక్ 50% కట్ చేసేసారు. బయట ఆఫీషియల్ కార్లు తిరగకూడదు. శ్రీలంకలో ఒక కార్కి ఒక వారానికి 15 లీటర్లు ఇస్తున్నారు పెట్రోల్, అంతే. ఏం చేసుకుంటారు చేసుకోండి మీరు. మన దగ్గర అదే తెలియదు, లైన్లు ఉన్నాయని చెప్తున్నారు, కానీ లైన్లు ఉన్నాయి, ఫోటోలు చూస్తున్నాం మనం క్రౌడ్. కానీ ఇవాళ చాలా తగ్గింది. ఇవాళ అది పానిక్ బయింగ్ అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. మన వాళ్ళ దగ్గర రేపు పొద్దు నుంచి పాలు రాదనగానే 10 లీటర్ పాలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు మన వాళ్ళు. అట్లా అంటే మన సైకి అట్లా ఉంటుంది మనది. బికాజ్ వీ హ్యావ్ గ్రోన్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ షార్టేజెస్. చెప్పంగానే భయం సరే రేపటి నుంచి పాలు రాదురా అంటే, చలో అది నిజమా అబద్ధం ఏమి చూడరు. అది ఇట్లాంటి రోజులు అట్లా అవుతుందిరా అని అడగారు కూడా. వెళ్ళి 10 లీటర్ పాలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఏదో రేపటి నుంచి లాక్డౌన్ మొదలవుతుందంట అని చెప్పేసి ఏదో రూమర్లు ఉంటుంది ఇట్లాంటి. ఎనీవే, సో మనకు రావాల్సిన మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఒకటే,
ఒక ఆపర్చునిటీగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ యుద్ధం రేపు యుద్ధంగా మారిపోతే కూడా మనం ఆల్రెడీ గయానా నుంచి, మన రష్యా నుంచి, మన యుఎస్ నుంచి చాలా అటువైపు ఉన్న కంట్రీస్ నుంచి కూడా మనం తెప్పించుకుంటున్నాం. వెనిజులా కూడా ఒకటి ఉంది. వెనజువేలా ఆల్సో ఇస్ దేర్. వెనజువేలా గ్రేడ్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, థిక్ ఉంటుంది. వెనజువేలన్ క్రూడ్ అంటే మన ఆల్మోస్ట్ చవన్ప్రాష్ లాగా ఉంటుంది. రిఫైనరీస్ సిద్ధంగా దానికి మన దగ్గర రిలయన్స్ వాళ్ళ రిఫైనరీలో యూ కెన్ స్విచ్ ఓవర్, కానీ కంటిన్యూస్ ఉంటుంది సప్లై. అంటే కెపాసిటీ సో రష్యన్ క్రూడ్ ఇప్పుడు అవైలబుల్ ఉంది, ఇరానియన్ క్రూడ్ కూడా అవైలబుల్ ఉంది. ఇరాన్ మనం వెళ్ళి కొనుక్కోరాకర్లేదు. ఇరాన్ నుంచి మనం కాంట్రాక్ట్ చేసుకుంటే వాళ్ళు పంపిస్తారు వాళ్ళ షిప్లో మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మస్ క్రాస్ చేసి. ఎందుకంటే ఇరానియన్ క్రూడ్ మీద ఇప్పుడు శాంక్షన్స్ తీసేశారు యూఎస్. ట్రంప్ చెప్పాడు కదా అదే ఇరాన్ అమ్ముకోవచ్చు అని. అదే ఎందుకంటే ఆయిల్ ప్రైస్ తగ్గాలని చెప్పి చేస్తున్నారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో మనం డెఫినెట్లీ ఇండియా ఇస్ అన్ గుడ్ పొజిషన్. ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదు, కానీ మనం ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా ఆలోచిస్తున్నప్పుడు మనకి 2-3 మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. ఒకటి, ఈ గల్ఫ్ నుంచి ఉన్న ఆయిల్ గ్యాస్ మనం తగ్గించాలి. ఎప్పుడైనా తగ్గించాలంటే ఓవరాల్ ఎక్కడి నుంచి అయినా కానీ, మీరు వెనజువేలా నుంచి కొంటారో, మీరు గయానా నుంచి కొంటారో, యూఎస్ నుంచి ఎక్కడైనా కొనండి, కానీ బయట నుంచి వచ్చే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు, దీని మీద ఉన్న ఇంపాక్ట్ మనం తగ్గించాలి. ఇది మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఇంపాక్ట్ చేస్తుంది పవన్ గారు. అది కాకుండా మనం వీళ్ళ మీద డిపెండెంట్ అయి ఉంటాం ఇట్లాంటి క్రైసిస్లో. చాలా మటుకు మన దగ్గర ఎలక్ట్రిక్ కార్స్ మొదలైనవి మనకు తెలిసి ఉంటుంది. మీకు ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఒఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బస్సులన్నీ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే ఫండింగ్లో అర్బన్ దాంట్లో అదంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులే ఉంది. మనం చూస్తున్నాం, మంచి మూవ్ అది. రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారు మొన్న 20% డిస్కౌంట్ అని చెప్పారు ఇన్సెంటివ్గా ఈవీ కార్ల ఎంప్లాయీస్కి. ఇట్స్ ఆల్సో గుడ్ మూవ్. అది మిస్యూజ్ చేయకుండా చూసుకోవాల్సింది. వాళ్ళు రేపు తీసుకొని ఇంకోటికి అమ్మేసుకుంటే అది మళ్ళీ ప్రాబ్లం. డిస్కౌంట్లో తీసుకొని అది జరగకూడదు. ఎనీవే, ఇట్లనే మనం పిఎన్జి గురించి మాట్లాడుతున్నాం. మనం చూసుంటారు ఇవాళ కూడా పేపర్లో, గవర్నమెంట్ ఇస్ వెరీ క్లియర్లీ ఒక వార్ ఫుటింగ్ బేసిస్లో పిఎన్జి డిస్ట్రిబ్యూషన్ ఇంక్రీజ్ చేసినప్పుడు మీరు అడగవచ్చు, సురేష్ గారు ఈ పిఎన్జికి, ఎల్పిజికి, సిఎన్జికి ఏంటి, అన్నీ అక్కడి నుంచే వస్తాయి కదా, కానీ మీరు మళ్ళీ ఎందుకు మళ్ళీ పిఎన్జి కొనమంటున్నారు, పైప్ న్యాచురల్ గ్యాస్ ఎందుకు కొనమంటున్నారు, ఎల్పిజి మీద ఎందుకు మీరు ఇంత డిస్కరేజ్ చేస్తున్నారు? దానికి గవర్నమెంట్ ఓపెన్గా చెప్పట్లేదు, కానీ నేను చెప్తాను. ఎల్పిజిలో చాలా మటుకు మిస్యూస్ నడుస్తుంది. అంటే ఇప్పుడు చిన్న చిన్న మిర్చి బజ్జీ షాపులు, చిన్న కొట్టు, వాళ్ళ ఎక్కువ ఇన్కమ్ ఉండదు, వాళ్ళు కమర్షియల్ సిలిండర్స్ తీసుకోలేకపోతున్నారు. 18.5 kgs రేట్లు ఎక్కువ కాదు, ఆల్మోస్ట్ ఒక 60% ఎక్కువ ఉంటుంది డొమెస్టిక్ కన్నా. వీళ్ళు డొమెస్టిక్ వాడుకుంటున్నారు. మన దేశంలో ఇప్పుడు 33 కోట్ల డొమెస్టిక్ కనెక్షన్స్ ఉంది. 34 అయి ఉంటుంది ఇప్పుడు దాకా. 2026 స్టార్టింగ్లో చెప్తున్నాను నేను. అది 2014లో 14 కోట్లే ఉండే, 14.3 మన్మోహన్ సింగ్ టైంలో. మోదీ గారి పరిపాలనలో మనం చూస్తే ఇప్పుడు జరిగిన 2 టర్మ్స్గా తర్వాత 2024, 2025 అంటే 12 సంవత్సరాలను పెట్టుకుందాం. 12 సంవత్సరాల్లో మోర్ దెన్ డబుల్ అయింది, 14 నుంచి 33కి. దాంట్లో 10 కోట్ల మంది ఉమెన్ కన్జ్యూమర్స్ ఆర్ ఉజ్వల స్కీమ్ కింద వచ్చారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే, ఉజ్వల రాగానే ఈ ఉజ్వల స్కీమ్లో ఎవరెవరు తీసుకున్నారో, మహిళలకు ఇచ్చారో సబ్సిడైజ్ కానీ ఫ్రీ కానీ, వాళ్ళ కెరసిన్ కట్ డౌన్ చేశారు. అది పెద్దగా సేవింగ్ అయింది. ఎందుకు చెప్తున్నానంటే, పిఎన్జీల మీద అర్థం చేసుకోండి. ఇప్పుడు పిఎన్జీలో మీ ఇంటికి ఒక పైప్లో గ్యాస్ వస్తుంది, లైక్ మీ కరెంట్ వస్తున్నట్ల ఇంటికి, అపార్ట్మెంట్కి, గేటెడ్ కమ్యూనిటీస్కి అన్నీ పెట్టుకోవచ్చు. చాలామంది పైపులు వేసుకున్నా కానీ కనెక్షన్ తీసుకోలేదు. కొత్త వాళ్ళు కావాలంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే వాళ్ళు కూడా పైపులు పెట్టుకుంటారు. లాంగ్ టర్మ్ అది చాలా బెనిఫిషియల్, ఎందుకంటే మీకు టెన్షన్ లేదు, గ్యాస్ వస్తూనే ఉంటుంది. భాగ్యనగర్ గ్యాస్ అని చెప్పి మన దగ్గర ఉంది, ఢిల్లీలో ఇంద్రప్రస్థ గ్యాస్ అని ఉంది, మన దగ్గర రిలయన్స్ వాళ్ళది భాగ్యనగర్ గ్యాస్. సప్లై మీకు రెగ్యులర్, మీ సిలిండర్ అయిపోతుంది, మళ్ళీ ఆర్డర్ చేయాలి, మళ్ళీ దానికి వెయిట్ చేయాలి, ఆడొచ్చినప్పుడు డబ్బులు కట్టాలి, అది అందరం లేదు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ మీ బిల్లింగ్ ఉంటుంది, ఆడొచ్చి మీటర్ రీడింగ్ చేసుకుంటారు, బిల్లింగ్ ఇచ్చేస్తారు, మీ బిల్ కట్టేసేయాలి అంతే, కరెంట్ లాగానే, ఎలక్ట్రిసిటీ లాగానే. ఇప్పుడు పిఎన్జీ తీసుకున్న ఏమవుతుందంటే, వీళ్ళు ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎల్పిజి నుంచి డిస్కనెక్ట్ చేసేస్తారు. యూ విల్ నో లాంగర్ బి ఎలిజిబుల్ ఫర్ ఎల్పిజి. సస్పెండ్ చేసేస్తారు, కేవైసీ కాదు, సస్పెండ్ చేసేస్తారు ఎల్పిజి. మీకు పిఎన్జీ ఉంది కదా, దెన్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎల్పిజి. ఓకే, ఎందుకంటే మీరు మిస్యూజ్ చేస్తారు కదా, మీరు వాడుతున్నారు, ఇది ఎల్పిజి తీసుకొని వాడకుండా మీరు అమ్మేసుకుంటారు మార్కెట్లో, లేకుంటే బ్లాక్ మార్కెట్ చేస్తారు, ఏదైనా చేస్తారు మీరు. దాన్ని ఆపడానికి గవర్నమెంట్ చేసిన స్ట్రాటజీ ఇది. మనం అనుకుంటాం మోదీ గారు మహిళలకి 10 కోట్ల మహిళలకి ఎల్పిజి ఇచ్చారు, కరెక్ట్.
వాళ్ళ హెల్త్ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. వాళ్ళు అవును. లేకుంటే ఫైర్‌వుడ్ వాడుతుండే, బొగ్గు వాడుతుండే అదంతా కరెక్టే. కానీ ఓవరాల్ పిక్చర్ చూస్తే కెరసిన్ అనే ప్రోడక్ట్ చాలా మిస్‌యూజ్ అయింది. అవును. కెరసిన్‌ని ఈవెన్ పెట్రోల్‌తోని కలుపుకొని ఆటో వాళ్ళు నడిపిస్తుండే. మీకు తెలిసిపోతుంది. చాలా క్లియర్‌గా స్మోక్ వస్తుంది హెవీగా దాంట్లో. హ్మ్. అది ఇప్పుడు చూడండి చాలా తక్కువ. ఎందుకంటే కెరసిన్ అవైలబుల్ లేదు మార్కెట్‌లో ఇప్పుడు మీకు కావాలంటే కూడా. అవును. ఇదొక మేజర్ మార్పు. కెరసిన్ ఏవియేషన్ ఫ్యూయల్‌తోని కూడా అదే బర్నింగ్ పాయింట్ ఉంటుంది. సేమ్ మన ఫ్లైట్‌ల యూజ్ చేసేది, హ్మ్. ఎయిర్‌క్రాఫ్ట్ యూజ్ చేసే ఏవియేషన్ ఫ్యూయల్‌కి, కెరసిన్‌కి బర్నింగ్ పాయింట్ ఇస్ ఆల్‌మోస్ట్ సేమ్. హ్మ్. ఓకే. ఎనీవే టెక్నికల్ స్పెసిఫికేషన్ చెప్తున్నాను నేను. సో, గవర్నమెంట్ వైపు నుంచి ఈ పీఎన్‌జీలో వచ్చినప్పుడు మనకి ఈ యుద్ధంతోని ఏమైనా కనెక్షన్ ఉందా అంటే, హ్మ్. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఒక యుద్ధం జరిగితే, అది మన వైపు నుంచి మనకొక హిట్ రాకుండా మనం చూసుకోవచ్చు. హ్మ్. ఓవర్‌నైట్ మనం ఆయిల్ ప్రొడక్షన్ పెంచడం అంటే మన దగ్గర లేదంత. ఆఫ్‌కోర్స్ అవును. రిగ్స్ ఆర్డర్ చేశాము ఇప్పుడు. నిన్న గవర్నమెంట్ పెద్ద ఒక ఆర్డర్ ఇచ్చారు రిగ్స్ కోసం. అంటే డ్రిల్లింగ్ కోసం అన్న ఆయిల్ అని ప్రాస్పెక్ట్ చేయడానికి ఉండొచ్చు. కృష్ణా గోదావరి బేసిన్ ఉండొచ్చు. మన దిబ్రుగఢ్ ఉండొచ్చు. ఇటువైపు కేన్ ఇండియా వాళ్ళది ఉంది. ఇటు బాంబే హై ఉంది. ఓఎన్‌జీసీ వాళ్ళది. బహుశా దానికోసం ఆర్డర్ చేస్తున్నారు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా తెలిసిపోయింది. మనం కూడా చూద్దాం కొంచెం. అండమాన్స్ వైపు పెద్ద ఒక ఆయిల్ ఫీల్డ్ ఉందంటున్నారు. హ్మ్. అది కూడా డ్రిల్ చేసి చూద్దాం. అక్కడ కూడా దొరికితే మంచిదే కదా అని. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్స్ ప్రాస్పెక్టింగ్. అదే టైంలో గవర్నమెంట్ ఏమన్నారు, ఈ పీఎన్జీ తీసుకోండి. మీరు పీఎన్జీ తీసుకోవాలి. కంపల్సరీగా ఇంక్లూడింగ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్‌కి పీఎన్జీ పెడతా ఉంటున్నాం. వాళ్ళకు కూడా బెనిఫిషియల్ యాక్చువల్లీ. విన్ విన్ సొల్యూషన్ అంటాం మన ఇంగ్లీష్‌లో ఇప్పుడు. అవును. కానీ ఇటువైపు అది నడుస్తున్నప్పుడు మనం మన పని చూసుకుంటాం. అటువైపు మనం కన్ను పెట్టుకోవాలి ఎప్పుడు. అంటే అక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి. ఎందుకంటే ఇదంతా షార్ట్ టర్మ్ మెజర్స్ మనం తీసుకుంటున్నాం. రేపు ఎల్‌పీజీ ఇంపాక్ట్ అవుతుందా? ఇప్పుడు కూడా కమర్షియల్ ఎల్‌పీజీ 50% నడుస్తుంది కెపాసిటీలో. సురేష్ గారు ఇప్పుడు ఎల్‌పీజీకి సంబంధించి మన దగ్గర 50, 60% మన దగ్గరే తయారవుతుంది అంటున్నారు. అయితే ఇప్పుడు హర్మోజ్ క్లోజ్ అవుతే ఎల్‌పీజీ క్రైసిస్ పెరిగే అవకాశం ఏదైనా ఉందా? ఎల్‌పీజీని మీరు క్రూడ్ ఆయిల్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. హ్మ్. ఎల్‌పీజీ కాకుండా దాన్ని చాలా ప్రొడక్ట్స్ వస్తాయి. ప్రొపేన్ వస్తాయి, బ్యూటేన్ వస్తాయి, హీలియం వస్తుంది. చాలా ప్రొడ్యూస్ చేస్తారు దాని నుంచి. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ వచ్చినప్పుడు దాని నుంచి సెపరేట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. హ్మ్. సో, మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయితే కూడా మనకి క్రూడ్ ఆయిల్ వస్తే చాలు మనకి. ఓహ్! దాంట్లో ఒక మేజర్ మనకెక్కడ వచ్చింది ప్రాబ్లమ్ వచ్చిందంటే ఖతార్ దగ్గర నుంచి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఖతార్ దగ్గర ఆయిల్ లేదు. గ్యాస్ ఒకటే ఉంది. అవును. మొన్న మీకు గుర్తుందా ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు ఇరాన్ కొట్టారు ఖతార్ మీద. అవును. ఆ ఆయిల్ ఫీల్డ్ అది. ఆ గ్యాస్ ఫీల్డ్. సెకండ్ వీక్‌లో. సో, ఆ గ్యాస్ ఫీల్డ్ మనకి ఇప్పుడు ఔట్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఖతార్ హ్మ్. ఇప్పుడు కూడా దాన్ని ఫోర్స్ మెజర్‌లో పెట్టారు. అంటే వి కెనాట్ డెలివర్ అని చెప్తున్నారు. ఇక 2, 3 ఏళ్ళు పడుతుంది అది మళ్ళీ లేదు అంత పికప్ పట్టదు. వాళ్ళ దగ్గర ఏం చెప్తారో వాళ్ళొక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు అంతే. ఓకే. ఓకే. ఇప్పుడు వాళ్ళు 6 నెలల్లో ఎందుకంటే వాళ్ళకి కూడా రెవెన్యూ పోతుంది కదా! వాళ్ళకి. అవును. వాళ్ళకి 80% ఖతార్ రెవెన్యూ హ్మ్. గ్యాస్ నుంచి వస్తుంది. అవును. ఓవర్‌నైట్ మీరు బంద్ చేసేసారు అదంతా. ఎట్లా నడుస్తారు వాళ్ళు? ఎట్లా నడిపించుకుంటారు? కువైత్ కూడా అంతే. వాళ్ళకున్న లైఫ్ స్టైల్ గాని, వాళ్ళ ఎయిర్‌లైన్స్ చూడండి 1.2 బిలియన్ అంట దే ఆర్ లూజింగ్ పర్ డే. అబ్బబ్బా! సో, అంత పెద్ద లాస్ అంత పెద్ద పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ తీసుకున్నారు. ఖతార్ గాని, సౌదియా గాని, ఏవియేషన్ అయిపోయింది ఫ్లై దుబాయ్ వాళ్ళదంతా. గాని, ఇక్కడ ఎమిరేట్స్ కానీ వీళ్ళ ఏవియేషన్ మొత్తం టేకెన్ మేజర్ హిట్. దానికోసం దుబాయ్ చూడండి. హ్మ్. వాళ్ళు ఇంత థ్రెట్ ఉన్నా గాని వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు వాళ్ళు. మొన్న ఒక మిసైల్ వచ్చి వాళ్ళ ఫ్యూయల్ ట్యాంక్ మీద పడ్డది అక్కడ. ఆ రోజు కూడా ఫ్లైట్స్ నడిచింది. హ్మ్. దే హావ్ నో చాయిస్. మీరు ఆపితే ఎన్ని రోజులు ఆపుతారు మీరు? ఇది వాళ్ళు చెప్పేదన్నమాట. మా ప్లేన్స్ నడిపియాలి. మా ప్యాసింజర్స్‌ని తీసుకెళ్ళాలి. మేము ట్రాన్సిట్ ఏరియా. దుబాయ్ అనేది ఒక ట్రాన్సిట్ పాయింట్. మార్చి ఫస్ట్ వీక్‌లోనే మనం చూసాం దుబాయ్ ఎంత సో, ఇప్పుడు డ్యామేజ్ అయిపోయిందో. అట్లాంటి దాంట్లో హ్మ్. ప్రతి అరబ్ రాష్ట్రం ఆలోచిస్తుందంటే ఇప్పుడు అమెరికా అండ్ ఇరాన్ మాట్లాడుతున్నారు. హ్మ్. కానీ అక్కడ కొన్ని దేశాలకి కొన్ని సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది పవన్ గారు. ఒకటి హ్మ్. సౌదీ అరేబియా. నిన్న న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన ఆర్టికల్‌లో ఏం రాశారంటే సౌదీ అరేబియా మొహమ్మద్ బిన్ సల్మాన్ వాళ్ళ క్రౌన్ ప్రిన్స్. ఆయన అన్నారంట యూఎస్ దగ్గర ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర చెప్పారంట మీరు యుద్ధం ఆపకండి. మీరు ఇరాన్‌ని వన్స్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేసేయండి. సౌదీ అరేబియాకి ఎప్పటినుంచో ఇరాన్‌తోని గొడవ ఉంది. మనకు తెలిసిందే. ఓకే. ఎస్పెషల్లీ ఓవర్ హూతీస్. సౌదీ అరేబియా మీద దాడి చేసిన ఒకటే దేశం హూతీ. అంటే దేశం అని కాదు. ఒకటే గ్రూప్ హూతీలు. అవును. ప్రాక్సీ. ఓకే. వాళ్ళ మీద బాంబింగ్ కూడా చేశారు సౌదీ అరేబియా. వాళ్ళ ఎయిర్‌క్రాఫ్ట్ యూజ్ చేసి. సో, వాళ్ళ ప్రాక్సీస్‌ని వాళ్ళు ఉంచకూడదు ఇక్కడ. ఇరానియన్ రెజిమ్‌ని మేమెంత డబ్బులు కావాలంటే ఖర్చు పెడతాం. కొత్త రెజిమ్ తీసుకురావాలక్కడ. హ్మ్. ఈ పాతోళ్ళని మొత్తం తీసేసేయాలి. హ్మ్. ఇప్పుడు మీరు అడిగారు మీరు స్టార్టింగ్ పాయింట్‌లో మీరు చెప్పినప్పుడు ఈ ఖొమేనీ కొడుకు ఎక్కడని తెలియట్లేదు ఇప్పుడు. ముస్తఫా ఖొమేనీ అంటే సుప్రీం లీడర్ కొడుకు. ఆయన ఎక్కడ పోయిండో తెలియదు. హ్మ్. ఆయన బతుకున్నారో తెలియదు. అమెరికాకి అది చాలా క్రూషియల్ పీస్ ఆఫ్ న్యూస్. ఆయన బతుకుంటే దెన్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆయన చనిపోయారనుకోండి ఓవర్‌నైట్ మార్పులు తీసుకురావచ్చు ఇరాన్‌లో.
ఎందుకంటే వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ లీడర్స్ ఎవరు లేరు ఇప్పుడు. అవును. లారిజానీ వాజ్ ద లాస్ట్ స్ట్రాంగ్ లీడర్. ఆయన పోయిండు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురే ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో స్పీకర్ ఒకరే కొంచెం పవర్ఫుల్ మనిషి. చెప్పాను చూడండి, ఆయన యూస్ టు హెడ్ ద రెవల్యూషనరీ గార్డ్స్. ఆయన వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉండే. అట్లాంటి మనిషి. ట్రంప్ చెప్పింది కూడా వాళ్ళతోటే చర్చలు చేసామని చెబుతున్నాడు. వాళ్ళంటారు delay చేశారు. మేము మాట్లాడనే లేదంటున్నారు. ఉమ్, ఓకే, ట్రంప్ చెప్తారులే. ట్రంప్కి ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఈగో ఉంది, మ్యాసివ్ ఈగో. అవును. నేను ఓడిపోయానని ఆయన ఎప్పుడు అంగీకరించరు. ఉమ్, దీనికన్నా ముందు ఒక ఎలక్షన్ ఓడిపోయారు, మీకు గుర్తుంటుంది. ఉమ్, ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కాకుండా దీనికన్నా ముందు ఉన్న ఎలక్షన్ ఓడిపోయారు. పెద్ద ఇష్యూ చేశారు ఆయన. నేను గెలిచాను అయిపోయి ఉండి బైడెన్ ఎక్కడి నుంచి గెలిచిండు, ఛాన్సే లేదు, అది ఇది అని చెప్పి కోర్టు కూడా వెళ్ళినారు వాళ్ళు కోర్టు కొట్టుపడేశారు అంతా. ఆయనకు ఒక మెగ్లోమేనియాక్లో ఉంటారు. దాన్ని ఇంగ్లీష్లో మ్యాడ్ మ్యాన్ థియరీ అంటారు. ఇది ఒక 16th century మ్యాషివెలి అని చెప్పి ఒక దే వాజ్ మన కౌతిల్య లాగా, మన అర్థశాస్త్ర రాసిన చాణక్యుడి లాగా ఒక మ్యాషివెలియన్. ఇది మ్యాషివెలియన్ క్యారెక్టర్ అంటాం మనం. వాడు కొంచెం చాలా క్యాల్కులేటివ్ మనిషి, చూసుకో, చాలా స్మార్ట్ ఉంటాడు, చాలా ఉమ్, అద్భుతమైన పనులు చేస్తాడు. వీడు కొంచెం కేర్ఫుల్ ఉండాలి వీనితో. చాణక్య లాగా ఆల్మోస్ట్ వెరీ స్మార్ట్. ఈ వార్ స్ట్రాటజీ గురించి రాస్తూ నాకు మ్యాడ్ మ్యాన్ థియరీ అని రాశారు. ఇది ఆయన లేబుల్ చేసిన దాని తర్వాత వచ్చిన 19th century 20th centuryకి వచ్చేటప్పుడు ఈ మ్యాడ్ మ్యాన్ థియరీని నికిటా క్రుష్చెవ్, యుఎస్ఎస్ఆర్ చీఫ్ ఆ టైంలో, ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు, కాబట్టి చైర్మన్ అని చెప్పుకోవచ్చు, ఆయన్ని మ్యాడ్ మ్యాన్ థియరీలో పెట్టారు. ఉమ్, ద లాజిక్ ఏంటంటే, మీరు పిచ్చోన్లాగా బిహేవ్ చేస్తే మీరు చేసేది అన్నికి లాజిక్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు మీరు పిచ్చోన్లాగా ట్రంప్ అయితే మాట్లాడతారు కదా, అది చెప్తాడు, ఇది చెప్తాడు, నేను అది చేశాను, గెలిచేసాను, అయిపోయింది. సో మీరు కొన్ని రోజుల తర్వాత యూ గెట్ యూస్ టు హిమ్. ఓకే.